సంగీత ప్రియుల్ని ఓలలాడిస్తున్న సరిగమప గత 17 సీజన్లలో ఎంతో మంది గాయకులకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చేసుకున్న సరిగమప సీజన్ 16వ ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ గా ఆదివారమే ఘనంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహించి ప్రతిభ గల వారిని ఎంపిక చేశారు. వారు తొలి ఎపిసోడ్లోనే తమ గాత్రంతో ఆడియన్స్ ని కట్టిపడేశారు. కంటెస్టెంట్స్ తో పాటు చిన్మయి, విజయ్, యేసుదాసు, రేవంత్, పెంచల్ దాసు వంటి వారు కూడా పెర్ఫార్మెన్స్ తో లాంచింగ్ ఎపిసోడ్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక తొలి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పాటలు ఉర్రతులూగిస్తే వారి ఎమోషనల్ స్టోరీస్ కంటతడి పెట్టించాయి. ముఖేష్, మోహన్ కుటుంబ కష్టాలు అందరినీ కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకులు సరిగమప జడ్జ్ కోటి గారు మోహన్ షీన్స్ కి భరోసా ఇచ్చారు. చెప్పినట్టే తాజాగా వారికి చెక్ అందించారు. వారు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేయాలని, దానికి తనను పిలవాలని కూడా కోరారు. దీనితో మోహన్ వాళ్ళ అమ్మగారు ఎమోషనల్ అయ్యారు. గతంలోనూ పల్లెటూరు సింగర్ పార్వతి విషయంలోనూ కోటి గారు ఇలానే వ్యవహరించారు. ఆమె వాళ్ళ ఊరికి బస్సు కోరుకుంది. ఆ తర్వాత సింగర్ స్మిత ఇతరుల కృషితోని పార్వతి ఊరికి బస్సు వచ్చింది. దానితో ఆమె ఖ్యాతి మరింత పెరిగింది. ఇప్పుడు మోహన్ కి సైతం సాయం చేసి కోటి గారు గొప్ప మనసు చాటుకున్నారు. ఇక ఈ వారం మోహన్ తన అద్భుత గాత్రంతో అలరించబోతున్నాడు. దశావతారం చిత్రంలోని రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు అనే పాటతో మెస్మరైజ్ చేశాడు. దానికి జడ్జెస్ నుంచి చక్కని ప్రశంసలు వచ్చాయి. మోహన్ సంకల్పం చాలా గొప్పది అని కాసర్ల శ్యామ్ గొప్పగా చెప్పగా, నీ వాయిస్ భక్తిభావం మరింత గొప్పగా ఉందని రమ్య బెహరా కొనియాడారు. ఇక కోటి గారు ప్రపంచంలో ఎంతో మందికి కష్టాలు ఉన్నాయి, కానీ నీ కష్టం చూసి చెలించిపోయా అని చెక్కిచ్చారు. ఇక ఈ వారం 3 గ్రూపులు రచ్చ చేయబోతూ ఉన్నాయి. తమ పాటలతో సవాళ్లతో సందడి చేయనున్నాయి. ఫైర్ తగ్గేదేలే అని శ్రీముఖి అంటే 3 టీంలు సాయి అంటున్నాయి. సిటీతో పెట్టుకుంటే సీటు చిరిగిపోద్ది అని రమ్య బెహరా సవాల్ విసిరితే, ఇవాల్టి నుంచి భయం అంటే ఏంటో తెలుస్తుంది అని రేవంత్ తమ గురించి చెప్పుకొని వచ్చాడు. ఇక మెట్రో మెలడీస్ తోని పెట్టుకున్న టీం ఓడిపోద్ది అంటూ అనుదీప్ దేవ్ అదురుకొట్టాడు. అదే స్థాయిలో కంటెస్టెంట్స్ తమ పర్ఫార్మెన్స్ తో మెప్పించబోతున్నారు.